హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎక్స్విఆర్ఓ కానీ ఎక్స్విఆర్ఏకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్తో పాటుగా ర్యాంక్స్ కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి మనకు CCLA సైట్లో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి PDFs కూడా మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించినటువంటి GPO ర్యాంక్ లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి. అండ్ మనం ముందుగా వచ్చేసి ర్యాంక్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది వచ్చేసి ర్యాంక్ లిస్ట్ అండి. మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టోటల్గా చూసుకోవచ్చు ఎంతమంది సెలెక్ట్ అయితే కావడం జరిగిందంటే మనకు టోటల్గా వచ్చేసి 3550 మెంబర్స్ వచ్చేసి అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనకు టోటల్గా వీటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ సెలక్షన్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను క్లియర్ కట్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గ్రామ పాలన ఆఫీసర్ GPO రిజల్ట్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇది వచ్చేసి రిజల్ట్ లిస్ట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ Q వచ్చేసి క్వాలిఫైడ్ అండి, AB వచ్చేసి యాబ్సెంట్ అండ్ NQ వచ్చేసి నాట్ క్వాలిఫైడ్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అండ్ వీటితో పాటుగా ర్యాంకింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ కట్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది అండ్ ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేబుల్ కావడం జరిగిందంటే టోటల్గా 5049 మెంబర్స్కి మనకు 3540 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ ఎంపిక అయితే కావడం జరిగిందండి. అండ్ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ ర్యాంకింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అండ్ మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూసుకుంటే మనకు దాదాపుగా దీనికి సంబంధించి ఒక 5 లేదా 6 లేదా 7,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది GPO నుంచి. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.